హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో చేస్తున్నా. ఈ పచ్చడి అయితే ఎక్కువగా పాతకాలపు రోజుల్లో రోట్లో వేసి నూరేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా అందరి ఇళ్ళల్లో మిక్సీలు ఉంటున్నాయి కాబట్టి మిక్సీలోనే పట్టుకుంటున్నారు. సో నేను కూడా మిక్సీలోనే చేస్తున్నా ఈ గోంగూర పచ్చిమిర్చి పచ్చడిని. గోంగూర పచ్చడి చేయడానికి అయితే ముందుగా కొన్ని పచ్చిమిర్చి తీసుకొని వాటికి పైన తొడిమెలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తడి లేకుండా చూసుకొని 2 ముక్కలుగా చేసుకోవాలి. చాక్తో కట్ చేసుకోవచ్చు, మామూలుగా చేతితోనైనా తుంపుకోవచ్చు. 2 ముక్కలుగా చేసుకొని పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని మనం గుప్పెడు పల్లీలు తీసుకొని అవి మంచిగా వేయించుకోవాలి. మనకు వేయించుకునేటప్పుడు అయితే పల్లీలు పైన పొట్టు ఇట్లా పగులుతూ ఉంటుంది. అప్పుడు పల్లీలు మనకు మంచిగా వేగినట్టు చూడండి, ఇట్లా పైన పొట్టు లేస్తుంది కదా పగిలినట్టు. అట్లా ఉన్నప్పుడు పల్లీలు అయితే మంచిగా వేగినట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కళాయిలో 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎట్లా అంటే మనం మార్నింగ్ టిఫిన్లో పల్లి చట్నీలో వేయించుకుంటాం కదా పచ్చిమిర్చి, సేమ్ అదే విధంగా మనకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు గ్యాస్ మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. అదేవిధంగా కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. కల్లుప్పు లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, తర్వాత మనం చట్నీలో మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు అయితే గ్యాస్ మంట మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే దగ్గు బాగా వస్తుంది పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేయించుకునేటప్పుడు. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అవి తీసేసుకొని వేరొక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు అదే కళాయిలో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత అది కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ గోంగూరను కూడా మంచిగా వేయించుకోవాలి. మనకు గోంగూర అయితే చాలా అనిపిస్తుంది కానీ వేయించుకున్న తర్వాత చాలా కొంచెం అవుతుంది. చూడండి, ఇప్పుడు చూడడానికి చాలా ఉంది కదా, మంచిగా మగ్గిన తర్వాత అయితే కొంచెమే అవుతుంది. గోంగూర కూడా వేయించుకునేటప్పుడు అయితే గ్యాస్ మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం అవి దగ్గర పడినాక చూడండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉడికించాలి. ఈ గోంగూర ఉడికించుకునేటప్పుడు అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టిన తర్వాత కూడా, ఎందుకంటే అడుగంటుతుంది. ఇట్లా కలుపుతూ ఉంటే చూడండి చాలా వరకు మనకు చాలా అనిపించింది కదా ఫస్ట్లో వేయగానే, చాలా మగ్గిన తర్వాత కొంచెమే అనిపిస్తుంది. గోంగూర అయితే మంచిగా ఉడికింది. మనకు గోంగూర ఉడికిందా లేదని ఎట్లా తెలుస్తుంది అంటే అది కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఇట్లా పట్టుకొని చూస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే ఊడిపోయేలాగా ఉంటుంది ఆకైతే. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి పల్లీలు గోంగూర మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పచ్చడిలాగా చేసుకోవాలి. అదే వేడి వేడిగా మిక్సీ జార్లో వేసుకున్నారనుకో, మిక్సీ జార్లో అయితే ఆ రబ్బర్లు కరిగిపోతాయి వేడికి, తొందరగా ఖరాబ్ అవుతుంది. అందుకని కొంచెం చల్లారిన తర్వాతనే పచ్చడిలాగా చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి పొట్టుతో సహా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి. పచ్చిమిర్చి మనకు కొంచెం కారం ఏమైనా ఎక్కువ అనిపిస్తే పక్కకు పెట్టుకోవచ్చు, కొంచెం తీసేసుకొని దాంట్లో నుంచి. తర్వాత గోంగూర కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోనే 3-4 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే. ఫైనల్గా ఒక 2-3 ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి పైన పొట్టు తీసేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఆ పచ్చడిలో కలుపుకొని ఒక తిప్పు వదిలేయాలి మిక్సీ జార్ని. చూడండి, మరీ మెత్తగా ఉండొద్దు. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పంటికి తగులుతూనే బాగుంటాయి. ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా ఖరాబ్ కాదు, అంత టేస్ట్ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకుని ఈ గోంగూర పచ్చడిని వేరొక గిన్నెలోకి వేసుకొని తినడమే. ఇంకా అలానే మార్చిన కారంతో చేసిన గోంగూర పచ్చడి కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన, చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా. ఈ 2 గోంగూర పచ్చడిలు కూడా ఎన్ని రోజులైనా బయట పెట్టినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.